నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మాల్దీవుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుందాం అనుకున్నా కానీ కొన్ని సందర్భాల్లో మాల్దీవుల అంశం అనేది తెరపైకి రావటం, భారత్ కంపల్సరీగా అక్కడ మాట్లాడాల్సిన సందర్భాలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు సంక్షోభ సమయంలో ఎంతగా మనం మాల్దీవులను ఆదుకున్నామన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అటువంటి భారత్ను పక్కన పెట్టి భారత సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటున్న భారతీయులపైనే అసహ్యకరంగా విమర్శలు చేశారు ఆ దేశ మంత్రులు. ఆ తర్వాత వారిని తప్పించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదంతా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు నరనరాన భారత వ్యతిరేకతను నింపుకున్న ముయిజు అధ్యక్షుడిగా ఎన్నికవడంతోనే ఆ దేశ వ్యవహార శైలి మారిపోయింది. చైనా పంచన చేరిన ఆయన భారత్తో కయ్యానికి కాలు దూవుతున్నారు. స్థాయికి మించిన ఖర్చు చేస్తున్న మాల్దీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభం ముప్పు దిశగా సాగుతోందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. సో ఇప్పుడు ఇదే విషయం నేను మీకు చెప్పబోతున్నాను. ప్రపంచ బ్యాంకు ఒక రకంగా మాల్దీవులను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఆర్థికంగా మీ పతనం స్టార్ట్ అయిపోయింది, మీకు ఏ దేశం కూడా సహాయం చేయదు, మళ్ళీ మీకు భారతే దిక్కు అని చెప్పకనే చెప్పింది. సో ఈ విషయంపైనే నేను మీకు మాల్దీవుల అంశాన్ని మరొకసారి తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ప్రస్తుతం మాల్దీవుల పరిస్థితిని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం $512 మిలియన్ ఉన్న మాల్దీవుల వార్షిక రుణ సేవల అవసరాలు 2026 నాటికి $1.07 బిలియన్ చేరుతాయని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ తెలియజేశారు. ఇక ఆయన తీవ్ర హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మాల్దీవులు ఆర్థికపరంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని ఆయన ట్విట్టర్లో బహిరంగంగానే తెలిపారు. దేశ బహిరంగ రుణాల వాటా జీడీపీలో దాదాపు 110% మేర ఉందని మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు రావడం గమనార్హం. మాల్దీవుల ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం. ఇక్కడే నేను మీకు విషయం చెప్పబోతున్నాను. ఆ పర్యాటకంలో కీలక భాగం, అంటే దాన్ని సింహభాగం అని కూడా అంటారు, ఆ సింహభాగం భారతీయులదే. ఎప్పుడైతే ముయిజు భారత్తో గొడవ పెట్టుకున్నారో భారత ప్రధాని అదేవిధంగా భారత్లో ఉన్న లక్షద్వీప్కు సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనను అపహాస్యం చేశారో అప్పటి నుంచి సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు బాయ్కాట్ మాల్దీవులు అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారతీయులు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం ఎంత కఠినంగా ఉంటుంది అంటే అవతలి వాడు కంపల్సరిగా కాళ్ల బేరానికి రావాల్సి ఉంటుంది. ఆ దేశం వైపు కూడా ఎవరూ చూడట్లేదు. దీంతో ఒక్కసారిగా పర్యాటకం అనేది దెబ్బతినిపోయింది. ఏదైతే ఆదాయ వనరు మాల్దీవులకు ఉందో ఆ ఆదాయ వనరు అనేది తగ్గిపోయింది. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి. మరోవైపు చైనా మాల్దీవుల్ని ఏ విధంగా వాడుకుంటుంది, ఏ విధంగా చైనా మాల్దీవుల్ని కుంగదీస్తుందనేది మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎటువంటి గత్యంతరం లేక రిజర్వ్ బ్యాంకు పెడుతున్న ఆంక్షలను తట్టుకోలేక మాల్దీవుల సర్కార్ దిక్కులు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆ రిజర్వ్ బ్యాంకుకి సంబంధించి కనీసం వడ్డీ కట్టాలన్నా కానీ భారత సహాయం మాల్దీవులు తీసుకోవాల్సిందే, భారత్ వైపు మాల్దీవులు చూడాల్సిందే. ఆ దిశగా అక్కడి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు ముయిజు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అప్పుడు కూడా భారత్ చెప్పింది, అంటే చాలా చిన్న దేశము మాల్దీవులు, చాలా చిన్న ద్వీపకల్పం, ఆ దేశంలో జనాభా కూడా 6 లక్షలు మించి ఉండదు. అటువంటి దేశము, అటువంటి ద్వీపంతో కూడా సత్సంబంధాల కోసం భారత్ చూస్తుంది అంటే దానిని అర్థం చేసుకోకుండా భారత్పై అక్కసు వెళ్ళగక్కటం వారికే తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందనేది అర్థమైపోయింది. సో ఇప్పటికైనా మాల్దీవులు భారత పంచన చేరితేనే ఈ ఆర్థిక ఊబిలోంచి బయటపడుతుంది అనేది మాత్రం సత్యం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.